మాది నరేంద్రపురం రాజానగరం మండలం నరేంద్రపురం అండి. నా పేరు చాట్లేసి బాబు అండి. ఏంటంటే మామూలుగా ప్రభుత్వం తరఫున ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మాకు ప్రతి సంక్షేమ ఫలాల గురించి కూడా మీరు అడిగారు కాబట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కానీ సీసీ ట్రైన్లు కానీ చాలా గొప్పగా చేస్తున్నారు. రోడ్లు కూడా ఎక్కడికక్కడ చేస్తున్నారు. నేను వైఎస్ఆర్సీపీ కాదండి, నేను వేరే పార్టీ, నేను ఇండిపెండెంట్ అంతే తప్ప ఈ వైఎస్ఆర్సీపీ తరఫున నేనేం చెప్తులేదు మీకు. ఈ లోపల భక్తులు బలరామకృష్ణ అని ఇంకొక ఆయన ఎవరెవరు వస్తున్నారు. ఎవరు ఎలాగుంటుంది అన్నది కూడా ప్రజల్లో నాడి. ఇప్పుడు ఇవి ఉన్నాయండి, ఇది పెన్షన్లు ఉన్నాయి, ఇంటింటికి తెచ్చిస్తున్నారు. చాలా వెళ్ళని గుర్తు ఏమండి. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ల స్థలాలు కూడా అవి కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్పాట్లో ఇక్కడే చేస్తున్నారు. అది కూడా మేము కలుపుతున్నాం సచివాలయం. ఇంకా మీరు ఏదైనా అడగదలుచుకుంటారు, చంద్రబాబు నాయుడు ఎలా ఉందో ఇది ఎలా ఉందో అన్న దాని గురించి. చంద్రబాబు మీరు పదవి వచ్చాక కొత్తగా ఉంది. ఆయన ఇచ్చినటువంటి ప్రతి ఎన్నైతే ఇచ్చాడో వాగ్దానాలు, అన్ని వాగ్దానాలు కూడా 100% జరిపాడు. మేము చూస్తున్నాం. అదే ఇంకేం కావాలి చెప్పండి. ఆయన ఇప్పుడు ఈ చెరువు గట్టు గురించి కూడా మేము అడిగామండి. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ జిమ్కి అదిని మాట్లాడితే మొన్న డీసెంట్గా 22 లక్షలు పెట్టి జిమ్ ఒకటి తెచ్చారు. అది కట్టుబడి అయిపోయి చూసేది వచ్చిందే ఉంటుంది. ఇంకా కొద్దిగా చిన్న చిన్న ఎంతవరకు ఉన్నాయి అవి లోపల చేస్తామని ఆయన చెప్పాడు. చేసి చూపించున్నాడు. ఏ పని ఉన్నా సరే అనుకున్న మళ్ళీ వేరే హాస్పిటల్ కానీ ఎవరికైనా ఆపద వచ్చిందంటే ఇమీడియట్గా ఆదుకుంటున్నాడు ఆయన. ఈ లోపల మరి ఇంకో కొత్త ఎమ్మెల్యే ఎవరైనా వస్తే అతను ఎలా ఉంటుందో మాకేం తెలియదు. అతని గురించి పెద్ద ఇక్కడ ప్రజలేం పట్టించుకుంటం లేదు. అది పవన్ కళ్యాణ్ గురించి కాపులు అంటున్నారు తప్ప బత్తిన బలరామకృష్ణ అని ఎవరు పట్టించుకుంటం లేదు. కాపు ధనంలో కూడా అంత అందరూ కూడా లేదు, ఎక్కువ వైఎస్ఆర్సీపీలోనే ఉంది. అదండి జరిగేది. ఇంకా వాళ్ళు ఏం చేసినా ఎలా చేసినా ఇప్పుడు చేసినటువంటి ప్రతి పని కూడా 100% సువర్ణాక్షరాలతో మిగిలిపోయేలాంటి పనులే చేయించాడు ఆయన. ఇంకంతా ఇక్కడ మేము చెప్పేది ఏమి లేదండి. నా పేరు శాశ్వత కుమార్ అండి, రాజానగరం. నేను టైలరింగ్ చేస్తుంటాను. మాకైతే జగనన్న చేదోడు పథకం ప్రతి సంవత్సరం ఇప్పటికి 4 సార్లు వేసారండి. 10,000 రూపాయలు పడుతున్నాయి. అలాగే ఇక్కడ రాజయ్య గారు కూడా చాలా బాగా చేశారండి ఈ నియోజకవర్గంలో. చెరువు ఇంతకుముందు అసలు బాగుండేది కాదు. గోదావరి నీరు ఇంటింటికి ఇస్తానన్నారు, అలాగే గోదావరి నీరు తెచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఇక్కడ రోడ్లు అయ్యి బాలెన్ రోడ్లు అయ్యి చాలా చేయించారు. అలాగే ఇళ్ల పట్టాలు కూడా చాలామందికి ఇచ్చారు. ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే ఇక్కడ చాలామంది లబ్ధి పొందే వాళ్ళు కూడా ఈ గ్రామంలో చాలామంది లబ్ధి పొందారు. మరలా రాజా గారు ఇంకా డెవలప్ చేయాలని మరి మేము అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ చాలా సమస్యలు, చాలామందికి కమ్యూనిటీ హాల్ కూడా కొన్ని వర్ణాలు కావాలంటే వాళ్ళకు కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో ఒక గుడి సమస్య ఒకటి ఉంటే అది కూడా తీర్చారు. చాలా బాగా చేశారు రాజా గారు. జక్కంపూడి రాజా గారే మరలా రావాలని ఇక్కడ జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి, చేయూత, ఇలాగ ఎన్నో పథకాలు జగన్ గారు పెట్టిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. చాలా బాగా రుణమాఫీ ఇవన్నీ కూడా బాగా జరిగినాయి. చాలా లబ్ధి పొందారు. మరలా జగన్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు ప్రజలు. మరి ఇలాగే చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. తీర్చారు రాజా గారు. చాలా పెండింగ్ ఉన్నాయి కూడా రాజానారాయణ చేశారు. మండలంలో కూడా ప్రతి గ్రామంలో రాజానారాయణ ఎలాగైతే జరిగిందో ప్రతి గ్రామంలో కూడా అలాగే చేశారు. మండలానికి ఒక పార్కు కట్టించారు. అలాగే వాటర్ ట్యాంకులు కూడా బాగా చేశారు. ఇంకా చాలా పథకాలు, ఇంటింటికి తెల్లవారుజామునే పెన్షన్ కూడా అందిస్తున్నారు. రేషన్ కూడా ఇంటికి తీసుకొస్తున్నారు. ఆరోగ్యశ్రీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎవరు ఆపదలో ఉన్నా సరే వెంటనే రాజా గారు ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపి అక్కడ ఒక మనిషిని పెట్టి చేయించుతున్నారు.
ఇలా చాలా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు గతంలో ఇంత ముందు చేశారు కానీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు, ఇప్పుడు జరిగిందండి. నా పేరు చింతల వెంకట్రావు, నరేంద్రపురం, రాజానగరం నియోజకవర్గం. ఇంకెక్కడ నుంచి రాజానగరం నియోజకవర్గంలో జగన్ అన్నే బాగా అభివృద్ధి అవుతాడని చెప్పి అనుకుంటున్నాం 50 మందిని. కానీ ఇక్కడ ఏదో డబ్బు ఉంది, కొనేస్తాడో నెగ్గేస్తాడని చెప్పి కొంతమంది ఊహ. కానీ ఇప్పుడు ఈ బెనిఫిట్లన్నీ ఇంత ఎదువరలో ఏదో చంద్రబాబు నాయుడు అప్పుడు అవకతవకలు పడ్డాం. పింఛన్ కోసం వెళ్ళాలంటే పడిపోగులు పడి ఇవ్వడం, ఆ పింఛన్ కనుక కాళ్ళకాడికి వస్తుంది, గుమ్మం కాడికి వస్తుంది. తర్వాత ఏ ఒక్క రికార్డు మేము చేసుకోవాలన్నా సచివాలయానికి వెళ్తున్నాం, వీజీగా ఊళ్ళో చేసుకుంటున్నాం. మాకు అలాంటి ఇబ్బందులు ఏమీ కలగకుండా అన్నీ సక్రమంగా సదుపాయం చేసేది జగనన్నే. ఈ జగన్నే మళ్ళీ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎక్కడో అడవిలో ఇచ్చాడు, మాకు ఇళ్లతలాలు ఇచ్చాడు, బాగానే ఉంది. ఎక్కడో అడవిలో ఇచ్చాడు, వెళ్ళడానికి వీలు లేని పరిస్థితిలో ఉన్నాయి అవి. తర్వాత సచివాలయాలు కట్టాడు, అవి బాగానే ఉన్నాయి. ఏ పనికైనా ఈజీగా వెళ్ళి ఏదో పని చేయించుకుంటున్నాం. తర్వాత రోడ్లు కూడా పోయించాడు. కొన్ని దిక్కులన ఈ రైతు భరోసాని, పింఛన్ని, ఈ అమ్మఒడని, ఇంకా ఏ 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులని, తర్వాత ఈ అంగన్వాడీ కార్యకర్తలు ఇవి రిటైర్ అయిపోయిన వాళ్ళకి నెలకి 500 ఇలాంటివన్నీ సక్రంగా చేసుకొస్తున్నాడు. దాన్ని బట్టి మాకు ఆయన మీదే ప్రీతిగా ఉంది. ఇంతకన్నా మరి ఆయన వచ్చేది ఏం చేస్తాడు అన్న భయం ఒకటి ఉంది మాకులో. మళ్ళీ ఏ చంద్రబాబు అని వచ్చాడు అనుకో, ఇవన్నీ పోయి మళ్ళీ మమ్మల్ని మళ్ళీ ఏడిపిస్తాడమే ఎండలోను అన్న ఆసక్తికరంగా కొంచెం మనసులో ప్రతి ఒక్కడికి ఉంది. కానీ ఇప్పుడు మటుకు మాత్రం చాలా బాగుందో, చాలా బాగా చేసాడు. ఈ ఎవరి మట్టు గారికి ఇబ్బందికర శక్తులు ఏమీ కనపడతలేదు, అన్నీ అనుకూలంగానే ఉంటున్నాయి. ఒక ఈ గబాలను వెళ్ళి ఈ కార్డు మాకు పనికిరాలేదని ఎవడన్నా అన్నారనుకో, ఆ సచివాలయానికి వస్తున్నాం. అక్కడ ఒక అరగంటలో మాకు అది ప్యాస్ అయిపోతుంది. ఇదే ఇంత క్రితం మండలానికి వెళ్ళి 500 ఖర్చు పెట్టి మళ్ళీ కూళ్ళు లేకుండా వచ్చి ఇంట్లో కూకుండి మళ్ళీ మన్నాడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ చేయించుకుని ఈ తిప్పలేమి లేవు మాకు. సక్రంగా వెళ్తున్నాం, సచివాలయాల్లో చేయించుకుంటున్నాం, ఏది కావాలన్నా చూపించుకుంటున్నాం. ఏదో ఒక్కటి మాకు తెలియకపోయినా ఇల్లు అడుగుతున్నాం, వాళ్ళు చెప్తున్నారు, తదుపరి మేము చేసుకుంటున్నాం. జై కాపవరం, కోరుకొండ మండలం, రాజానగరం నియోజకవర్గం. ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఈ గవర్నమెంట్ వలన ప్రజలు చాలా సుఖశాంతులతో ఉన్నారు. ఎందుచేతంటే ప్రజలు ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి పథకాల వలన అందరూ కూడా సంతృప్తికరంగానే ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఒకటే ప్రస్తుతం ప్రజెంట్ మాత్రం అది నిలుపుదల చేశారు, కారణం తెలియదు. వాళ్ళ బకాయిలను చెల్లించి వాళ్ళు మళ్ళీ కొనసాగించే ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. 2 రేషన్ కార్డు డీలర్లు వెహికల్ తోటి ఉంటేనే వాళ్ళు అక్కడ షాప్ దగ్గర వాళ్ళు ఇస్తున్నారు. వెహికల్ బయటకు వెళ్తే షాప్ దగ్గర వాళ్ళు ఇవ్వట్లేదు. వాళ్ళు 7వ తారీఖైనా 8వ తారీఖైనా 15వ తారీఖుతో క్లోజ్ చేస్తున్నారు. ఈ రోజుకి ఇప్పుడు కాపారం వెహికల్ ఇప్పుడు దాకా రాలేదు. ఆఫీస్ ముందున్న అలా గోడౌన్ దగ్గర ఎదుర్కొంటాను సరే. తర్వాత ఈ పెన్షన్లు అంటారా, సక్రమంగా ముసలి వాళ్ళు ముక్కవాళ్ళు లేవలేని వాళ్ళందరికీ ఇలా పట్టుకెళ్ళిస్తున్నారు, వాళ్ళు సక్రమంగానే అందుతున్నాయి. నెక్స్ట్ రైతు భరోసా కానీ, ఆర్బీకే ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ధాన్యం కొనుగోలు వ్యవస్థ కానీ చాలా బాగుంది. డైరెక్ట్గా డబ్బులు బ్యాంక్ ఖాతాలో వేయడం వల్ల మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేసి డైరెక్ట్గా డబ్బులు వాళ్ళ ఖాతాలో పడడం వల్ల వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా తీసుకోగలుగుతున్నారు. కరెక్ట్గా అనుకున్న గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకి బ్యాంకులో పడుతున్నాయి. అది ధాన్యం ఒకప్పుడు మాత్రం లోకల్ మిల్లు మానేసి ఎక్కడికో ఇతరత్ర దూరం మిల్లుకి ఇవ్వడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల వలన ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. తర్వాత ఈ వెహికల్స్ వాళ్ళు 2 రోజులు 3 రోజులు అన్లోడ్ అవ్వకపోతే ఆ ఛార్జెస్ మా దగ్గర ఎక్కువ వసూలు చేస్తున్నారు. అందుచేత మీరు లోకల్ మిల్ ఎక్కడ ఇచ్చేస్తే అక్కడ మాకు అందుబాటులో దగ్గరగానే వదిలిపోతే వాళ్ళకి తోలు కూడా ఇదిగానే ఉంటుంది. మా ఎట్టుకెళ్ళి ఎక్కడో కాకినాడ వెళ్ళి కాకినాడ ధాన్యం ఇక్కడికి వస్తే ఈ ట్రాన్స్పోర్ట్ వలన
ఈ రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అదొకటి ఎక్కడిదక్కడ చేయడం వల్ల చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. మాకు పార్టీ ఏ పార్టీ ఆ పార్టీ ఉన్న పార్టీ కూడా మేము అందరూ సుఖంగానే ఉన్నాం. కానీ రేపు పొద్దున్న వచ్చే పార్టీ కూడా ఏమవుతుందంటే రేపు పొద్దున్న బాట వేశారు కదా అని చెప్పేసి అదే బాటలో ఆయన వెళ్తే మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఈ బాటలో వెళ్ళరైనా ఎవరైనా వచ్చిన తర్వాత ఈ స్కీములు పథకాలు కొన్ని తీసేస్తే తెలంగాణ గవర్నమెంట్లో డబ్బులు లేదు, ఇప్పుడు నేను ఏం చేయను అన్న టైప్లో వస్తే మేము ఇబ్బంది పడతాం. మళ్ళీ ఈ పార్టీ కొనసాగితేనే మాకు బాగుంటుందని ఆశిస్తున్నాం.